నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఈరోజు బీచ్లకి పెద్దపీట వేసిందని నిరూపించింది. ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 33% రిజర్వేషన్తో చట్టసభలలో బీసీలకి ప్రాధాన్యత కల్పించాలని నిన్న అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాటిస్తే మాట మీద నిలబడే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కూడా నిన్న నిరూపించినారు. దాని భాగంగా గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించిన 33% ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సౌత్యమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆయమ్మకు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రివర్యులకి ఆయనకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారిగా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పింది, మేము అధికారంలోకి వస్తానే బీసీలకి 33% రిజర్వేషన్ కల్పిస్తాం, చట్టసభలకి తీసుకొని పోతామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో గారు చెప్పారు. అదే భాగంగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న శాసనసభలో ఇచ్చిన మాట మేరకు ఖచ్చితంగా ఆ రోజు బీసీలకి, ఇది బీసీల పార్టీ, బడుగుల పార్టీ, ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అన్న 1982లో పార్టీ స్థాపించినప్పుడే ఇది బీసీల పార్టీ, బడుగుల పార్టీ అని ఆ రోజు స్థాపిస్తే అదే అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో ఈనాటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలు పరుస్తూ బీసీలకు పెద్దపీట వేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీని. అంతేకాదు ఈరోజు బీసీలకు చూశాం, మొన్నగడ బడ్జెట్ లో 39,000 కోట్లు కేటాయించి బీసీల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడు. దానికి మంత్రివర్యులు, బీసీ సంక్షేమ మంత్రివర్యులు అన్ని కులాలతో రిపోర్ట్ తెప్పించుకొని ఏ కులానికి ఎంత బడ్జెట్ కావాలని ఆయన కూడా ప్రతిపాదన చేయంగా ఈ రోజు బీసీలకి మంచి బడ్జెట్ వచ్చింది. అంతేకాకుండా ఈ రోజు అన్ని రకాలుగా బీసీలని, ఈ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకి దాదాపు 8,870 కోట్లు ఆదరణ కింద యంత్రాలకు, పనిముట్లకు కేటాయించి మార్చిలోగా లక్ష నుంచి 50 లక్షల వరకు ఆ యంత్రాలకు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు నిమ్మక నీరెత్తినగా ఆరోపణలు తప్పించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో బీసీలకు వరగబెట్టింది ఏమి లేదు, ఇరగదీసింది ఏమి లేదు. ఈ రోజు బీసీల గురించి మాట్లాడేకి నైతిక లేదు, ఇలువ లేదు వైఎస్ఆర్ పార్టీ కనుక మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం. ఎందుకంటే బీసీల్ని యువజించి పాలించింది వైఎస్ఆర్ పార్టీ, బీసీల్ని సంక్షేమ పథకాలకి దూరం చేసింది వైఎస్ఆర్ పార్టీ. అందుకని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి, మాజీ మంత్రులకు, మాజీ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, బీసీల గురించి, తెలుగుదేశం పార్టీని గురించి విమర్శించే స్థాయి మీది కాదు. మీరు బీసీలు ద్రోహులు. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఆ విధంగా ఈ రోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకొని ఇచ్చిన మాట కట్టుబడుతున్నారు. మీరు నిన్న మనం చూస్తున్నాం, అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, వాళ్ళు చెప్పుకునేదానికి ఏమీ లేదు. ఈ రోజు 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మెగా డిఎస్సీ గాని, అనేక రకాలుగా ఇసుక పాలసీ గాని, అన్నా క్యాంటీన్లు గాని, రకరకాలుగా ఇప్పటికే ఆ ఎన్నికలు నెరవేర్చారు. ఆనాడు చెప్పారు ఎన్నికల ముందుగా, మేము అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి అది నిలబెట్టుకున్న ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉత్తిత్తి హామీలు ఇచ్చాడు. ఏ ఎంఏ నిలవేర్లా, పోలవరాన్ని సర్వనాశనం చేశాడు, అమరావతిని సర్వనాశనం చేసినాడు.
అన్ని రకాలుగా మరి రాష్ట్రాన్ని అతలుకుతలు పట్టించి ఆంధ్రప్రదేశ్ ని మరి యొక్క శ్మశానంగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు పరుగులు తీస్తున్నది. అమరావతి గాని, పోలవరం గాని, సంక్షేమ పథకాలు గాని, నిరుద్యోగులు గాని, కార్మికులు గాని, కర్షకులకి అందరికీ పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు మాట ఇచ్చిన తర్వాతనే మాట మీద నిలబడి 33% రిజర్వేషన్ కల్పించి చట్టసభలలో బీసీలకి అవకాశం కల్పిస్తానని చెప్పి నిన్న తీర్మానం చేసిన మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు సౌతమ్మ గారిగా ప్రత్యేకంగా బీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.